దేనికి వేద్దాం నీళ్ళు తాగితే వేద్దామా? మంచిగా ఉంటుంది, ఏం కాదు వేసుడే. గాలి వీలిస్తే ఏం చేస్తారు? మనం వేసినాక చచ్చుకుంటైనా కడతారు, కట్టాల్సిందే. ఇంకా ఫోన్లా 10 మాటల కన్నా ఎక్కువ మాట్లాడితే అప్పుడు వేద్దామా? అబ్బా, ఇట్లా చేస్తేనైతే పైసలు ఫోన్ కూడా. ఇంకా దేన్ని ఎక్కువ వాడతారు? అర్రే, సెల్ఫిస్ట్ ఫోటోలు దీని మీద కూడా వేయచ్చు. ఇవన్నీ అంతే. అమ్మో, కార్లో తిరిగేటోళ్ళని ఇడిచిపెట్టాలి, పాపం వాళ్ళ దగ్గర పైసలు ఉండయి. నేనేం చేస్తున్నానో మీకేం అర్థమైతలేదు కదా? ఏం లేదులా, ఇంకా దేని మీద ట్యాక్సీలు వేయచ్చునో నేను మంచిగా లిస్టు తయారు చేస్తున్నా. గీది గనక ఆఫీసర్లకు పంపితేనంటే నన్ను మెచ్చుకొని నాకేం ట్యాక్సీ లేకుండా చేస్తారు. అరే చోటు, దో సమోసా ఏక్ చాయ్ అని చెప్పే ముంగట ఓ పారి జేబులు చూసుకోండి. ఎందుకంటే సమోసాల రేట్లు కారమైతున్నాయి. 2 సమోసాలు తిని ఓ చాయ్ తాగి కడుపు నింపుకుంటుండ్రని ట్యాక్సులు వేస్తుండ్రట ఆఫీసర్లు. సమోసాలు అమ్మే చాయ్ దుకాన్ల ఓనర్లు కోట్లు ఎన్కేసుకొని బిల్డింగులు కడుతున్నారని ట్యాక్సులు వేస్తుండ్రన్నట్టు. అంటే ఇప్పుడు 8 రూపాయలు ఉన్నది 10 రూపాయలు కావచ్చునట. సర్కార్ గల్లపెట్టె నింపేది సమోసానే అనిపిస్తుందట. కానీ పట్నంలా పొద్దైనా మాపైనా ఎక్కువ అమ్ముడు పోయేటి సమోసాలే. కూలీ నాలి చేసుకునేటోళ్లకు గివ్వే పగటి పువ్వా. 2 తిని ఇన్ని నీళ్లు తాగి కడుపు నింపుకుంటారు. సమోసాలు తినుకుంటేనే హోటళ్ల దోస్తులు పొద్దెలా తీస్తారు. అడక్క తినేటోళ్ళ ఆకలి కూడా సమోసాలే తీరుస్తాయి. మరి సర్కార్కి ఆమ్దాని కావాలంటే గీ పేదోళ్ళ తిండే దొరికినాది. మొన్న బీహార్ల సమోసాల మీద ట్యాక్స్ వేసిండ్రు, ఇప్పుడు మనతానేస్తుండ్రు. ఇక రేపు పానీపూరి, మిరపకాయ బజ్జీలు, అటుకులు, ప్యాలాలు, చుడువ, పల్లి బఠానీ దందాల మస్తు అందాన్ని ఉంటుందని ఈ వీటి మీద కూడా ట్యాక్స్ వేస్తారు కావచ్చు.